హలో అండి. ఈరోజు నేను పన్నీర్ బటర్ మసాలా కర్రీ చూపించబోతున్నానండి. చాలా టేస్టీగా, చాలా ఈజీగా, క్విక్‌గా ఎలా చేయాలో చూసేయండి. దానికోసం ముందుగా ఒక కడాయి తీసుకొని, కొంచెం బటర్ తీసుకొని, అందులో మసాలా ఐటెమ్స్ యాడ్ చేసుకోవాలి. నేను కొంచెం దాల్చిన చెక్క, మిరియాలు, 2 లవంగాలు, ఒక ఇలాచీ, ఒక బిర్యానీ ఆకు, కొంచెం షాజీరా వేసుకొని కలుపుకొని ఒక ఆనియన్‌ని మీడియం సైజ్ ఆనియన్‌ని ఈ విధంగా రఫ్‌గా కట్ చేసి అయితే వేసేసుకున్నా. ఇది మనం పేస్ట్ చేసేస్తాం కాబట్టి కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకున్నా పర్వాలేదు. అదేవిధంగా ఒక టమాటోని కూడా ఈ విధంగానే కట్ చేసుకొని వేసుకున్నా. ఈ టమాటో, ఆనియన్ అనేది మన గ్రేవీని బట్టి తీసుకోండి. నాకు 30 గ్రామ్స్ పన్నీర్ కోసం మాత్రమే గ్రేవీ కావాలి కాబట్టి నేను ఒక ఆనియన్, ఒక టమాటో తీసుకున్నా. మీకు పన్నీర్ ఎక్కువ ఉంది అనుకుంటే టమాటోలు 2 ఆనియన్స్‌ని తీసుకోండి. ఇందులో కొంచెం అల్లం ముక్కలు కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకొని ఒకసారి బాగా వేయించి ఇప్పుడు ఇందులో కాజును కూడా యాడ్ చేసుకోండి. కాజులు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. కాజుని స్కిప్ చేయకండి. ఇప్పుడు ఇది మళ్ళీ ఒకసారి మగ్గనిచ్చి ఇప్పుడు చివరగా ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసాక కొంచెం వాసన పోయేంత వరకు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. ఇది చల్లారిపోయిన తర్వాత మెత్తని పేస్ట్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. అవసరమైతే కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తని పేస్ట్గా వేసుకోండి. నేను ఇందులో ఒక స్పూన్ సాల్ట్ యాడ్ చేసి మెత్తని పేస్ట్ని అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నా. ఇప్పుడు మరొక కడాయి తీసుకొని మళ్ళీ కొంచెం బటర్, 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఇందులో కొంచెం జీలకర్రను కూడా యాడ్ చేసుకొని మరొక మీడియం సైజ్ ఆనియన్ని ఈ విధంగా చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఆనియన్ని కొంచెం మగ్గనివ్వాలి. మూత పెట్టి ఆనియన్ని బాగా మగ్గనివ్వాలి. నేను మా పిల్లలు పిలిస్తే వెళ్ళి వచ్చేలోపు కొంచెం ఆనియన్ అయితే మాడిపోయింది. మీరు జాగ్రత్తగా చూసుకోండి. పర్లేదు, టేస్ట్ బాగానే ఉంటుందని ఇందులో 1.5 స్పూన్ కారం కూడా వేసుకొని ఈ విధంగా కలుపుకొని మనం ఆనియన్ టమాటో పేస్ట్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా, అది కూడా ఇందులో వేసేసుకోవాలి. ఈ ఆయిల్లో వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఈ పేస్ట్ బాగా మెత్తగా పేస్ట్ చేసేసుకోండి. ఒకసారి బాగా కలిపి మనం మిక్సీలో ఇంకొంచెం పేస్ట్ మిగిలిపోతుంది కదా, అది వేస్ట్ చేయకుండా అందులో వాటర్ వేసుకొని ఆ వాటర్ యాడ్ చేసేసుకోండి. మన గ్రేవీకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ యాడ్ చేసుకోండి. నేను టోటల్గా 1 గ్లాస్ వాటర్ వరకు అయితే తీసుకున్నా. 1 గ్లాస్ వాటర్ తీసుకొని ఈ గ్రేవీని మొత్తం ఉడికిపోయేటట్టుగా ఒకసారి బాగా కలుపుకొని 5 మినిట్స్ మూత పెట్టి గ్రేవీని అయితే ఉడికించాలి. 5 మినిట్స్ తర్వాత మన పన్నీర్ ముక్కలని యాడ్ చేసుకుందాం. నేను పన్నీర్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నా. చూడండి, నా పన్నీర్ క్వాంటిటీ ఇంత ఉంది కాబట్టి నేను అంత గ్రేవీని ప్రిపేర్ చేసుకున్నా. మీ పన్నీర్ క్వాంటిటీని బట్టి మీరు గ్రేవీని ప్రిపేర్ చేసుకోండి. పన్నీర్ వేసాక ఒకసారి కలిపి మూత పెట్టి మరొక 5 to 10 మినిట్స్ వరకు ఉడికించాలి. నేను ఒక 7 మినిట్స్ తర్వాత చూపిస్తున్నా. కొంచెం ఆయిల్ అంతా పైనకు వచ్చి పన్నీర్ కూడా చక్కగా ఉడికిపోయింది. పన్నీర్ ఉడకడానికి 5 మినిట్స్ సరిపోతుంది, తొందరగానే ఉడికిపోతుంది. అంతే అండి. ఇక్కడ సాల్ట్ టేస్ట్ చూసుకోండి, సరిపోకపోతే ఇంకాస్త సాల్ట్ యాడ్ చేసుకోండి. నా గ్రేవీ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంది. ఇప్పుడు ఇక్కడ ఫ్రెష్ క్రీమ్ ఉంటే ఫ్రెష్ క్రీమ్ని కూడా యాడ్ చేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. నా దగ్గర అవైలబుల్ లేదు కాబట్టి నేను ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేసుకోలేదు. కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇది చల్లారిపోయాక గ్రేవీ ఇంకాస్త గట్టిపడిపోతుంది. సో నేను స్టవ్ ఆఫ్ చేసుకున్నా. అంతే అండి. చాలా టేస్టీ అయిన పన్నీర్ బటర్ మసాలా కర్రీ అయితే చాలా ఈజీగా ప్రిపేర్ అయిపోయింది కదా.
ఇది అన్నంలోకైనా రోటీస్లోకైనా ఎవరైనా పెద్దవాళ్ళైనా చిన్నపిల్లలైనా చాలా ఇష్టంగా తినేస్తారు. చూడండి 10 మినిట్స్ తర్వాత గ్రేవీ గట్టిపడిపోయింది. సో మన కన్సిస్టెన్సీ కరెక్ట్గా సరిపోయింది. నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి.